ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు కృపగల దేవుని కాపుదల మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను సువర్తమానం 10వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రియా దేవుని బిడ్డలారా, మంచి కాపరి మన ప్రభు అని యేసుక్రీస్తు. గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ గొర్రెలు అంటే మనమే. యేసు రక్తము చేత కడగబడి అంటే బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా గొర్రెలుగా బైబిల్ ప్రకారంగా పిలువబడుతున్నారు. ఎందుకు దేవుడు విశ్వాసులను గొర్రెలుగా పోల్చి మాట్లాడుతున్నారంటే, గొర్రెలు లోబడతాయి, గొర్రెలు మాట వింటాయి, గొర్రెలు తల ఉంచుకొని నడిపించబడిన భూలో ఉంటాయి. అందుకని దేవుడు బాప్తిసం పొందిన ప్రతి వారిని గొర్రెలకు పోల్చి మాట్లాడటం జరిగింది. అయితే ఆ గొర్రెలకు మనం ఆరాధించే దేవుడు మంచి కాపరి. మంచి కాపరి అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే చెడ్డ కాపరులు కూడా ఉంటారు. అయితే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మంచి కాపరి. ఏంటి మంచి కాపరి? మంచి కాపరి ఏం చేస్తాడు అంటే, బైబిల్లో కొన్ని సందర్భాలు మనం గమనించినప్పుడు ఒక యజమానునికి 100 గొర్రెలు ఉన్నాయి. 99 గొర్రెలు మేత మేసి ఇంటికి తిరిగి వచ్చాయి. అయితే ఒక్క గొర్రె యజమానుని కనిపించలా. యజమానుడు ఇక్కడ ఆలోచన చేయాలి, ఒకటే కదా, పోతే పోయింది అని అనుకోవాలి. కానీ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం యజమానుడు వెళ్ళి దాన్ని వెతికి కనుగొని ఉన్నాడు. అది దొరికినప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషించాడు. ఇంకా మరి ఒక సందర్భాన్ని మనం గమనించినప్పుడు, భక్తుడైన దావీదు గారు తాను గొర్రెల కాపరి, మంచి కాపరి, బాధ్యత కలిగిన కాపరి. ఒక దినం ఏం జరిగిందంటే, ఆ గొర్రెలు కాసుకుంటూ అడవికి వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో సింహం వచ్చి గొర్రెని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే, సింహముతో పోరాడి ఆ గొర్రెని కాపాడుకొని ఉన్నాడండి. ఎంత మంచి కాపరండి! సింహంతో పోరాటం అంటే మామూలు విషయమా? సింహపు నోటిలో ఉన్న గొర్రె పిల్లల్ని విడిపించటం మానవునికి సాధ్యమేనా? కానీ దేవుని కృపను పొందుకున్న, దేవుని బలం పొందుకున్న దావీదు ఆ గొర్రె పిల్లని విడిపించి ఉన్నాడు. మరొక సందర్భంలో ఎలుగుబంటి వచ్చి అలానే మరి గొర్రె పిల్లని తీసుకుని వెళుతూ ఉంటే, దావీదు దేవుని కృప నొందినవాడు, దేవుని చేత బలం నొందినవాడు, దేవుని చేత అభిషేకం నొందినవాడు గనుక ఆ ఎలుగుబంటిని జయించి గొర్రె పిల్లను కాపాడుకుని ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మామూలు కాపరులైన భక్తుడైన దావీదు కావచ్చు, లేకపోతే 100 గొర్రెలకి యజమానుడు కావచ్చు, వారే తప్పిపోయిన ఆ శత్రు నోటికి చిక్కిన ఆ గొర్రె విషయంలో ఎంత శ్రద్ధ కలిగి, ఎంత బాధ్యత కలిగి వాటిని విడిపించారే. మరి మనము ఆరాధించే దేవుడు ఇంకా మంచి కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆత్మలకు కాపరి మన యేసయ్య. మనము ఆయన గొర్రెలము, ఆయన మన మంచి కాపరి. మనం తప్పిపోయినప్పుడు వెతికి రక్షించే దేవుడు ఆయన. మనం కృంగిపోయినప్పుడు బలపరిచే దేవుడు ఆయన. మనము బలహీనంగా ఉన్నప్పుడు తన శక్తిని, బలాన్ని అనుగ్రహించువాడు ఆయన. దిగులు పడుతున్నప్పుడు ధైర్యపరచువాడు. ఆత్మీయ స్థితిలో కాలు జారుతున్న సమయంలో చేయి చాచి పట్టుకుని నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఎందుకు గొర్రెలకు మంచి కాపరి అయ్యాడంటే, ఆ గొర్రెల కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఉన్నారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, మన యోగక్షేమాలు చూసి మనము క్షేమంగా భద్రంగా కాపుదలలో ఉండాలని ఆశించి కోరుకునే దేవుడు మన మంచి కాపరి. ఈ మాటలు వింటున్న నీవు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకెవరూ లేరు అని దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావా? మనుష్యులు నీ యోగక్షేమాలు తెలుసుకొని పోవచ్చు, మనుషులు నీకు అండగా లేకపోవచ్చు, కానీ నీకు నాకు మనందరికీ
మంచి కాపరి ఉన్నాడు. నీవు అనారోగ్యం చేత బాధపడుతున్నా ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వగలడు. కుటుంబ సమస్యలు బట్టి నలిగిపో సమస్యలకు విడుదల ప్రసాదించి సమాధానం ఇవ్వగలడు. ఎన్నో బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, కన్యలను బట్టి కృంగిపోతున్నావా? నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరిచే కాపరి మంచి కాపరి. మనకు మంచి కాపరి ఉన్నాడు గనుక ఆ కాపరి అడుగుజాడల్లో, ఆ కాపరికి లోబడుతూ, ఆ కాపరి మాట వింటూ, ఆ కాపరి స్వరం వింటూ మన బ్రతుకు దినములన్నిటా ఆయన్నే వెంబడించుదుము గాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి కాపరి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినములో ప్రభువా మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ఉన్నారు. మీ మాటల చేత మాకు ధైర్యాన్ని కలిగించి ఉన్నారు. ఇలా నా తండ్రి, ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి మీరు మంచి కాపరిగా ఉన్నారు. ప్రతి వారిని బలపరుస్తూ ఉన్నారు. ప్రతి వారిని పరామర్శిస్తూ ఉన్నారు. ప్రతి వారిని కాపాడుతూ ఉన్నారు. ప్రతి వారి పట్ల మీ మేలులు మీరు చేయిస్తూ ఉన్నారు. అందుకే స్తోత్రం నాయనా. మేము మీ స్వరం విని మిమ్మల్ని వెంబడించి మీ ద్వారా మేలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించి మహిమను పొందమని, ఈ దినమంతా మా ప్రయత్నాల్లో నా తండ్రి, దినమంతా ప్రయాణాల్లో మీరు తోడే ఉండి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.